హాయ్ అండి, సంపూర్ణ వాక్సి స్వాగతం. ఈవేళ ఆవ కీరా పెరుగు పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావలసిన పదార్థాలు: పండు మిరపకాయలు ఒక 5, కరివేపాకు కొంచెము, ఆవాలు జీలకర్ర కొంచెము, మెంతులు కొంచెము, ఉప్పు, పెరుగు, కీరా దోసకాయ. ఇవన్నీ పచ్చివే మిక్సీలో వేసేసుకోవాలి. పెరుగు కట్ చేసి ఒక బౌల్లో పోసి ఉంచుకోవాలి. ఈ కీర దోసకాయ ఉంది కదా, తురిమేసుకోవాలండి. కీర దోసకాయ తురిమేసుకున్నాను. పెరుగు ఒక బౌల్లో తీసుకున్నాను. మిక్సీలోది పేస్ట్ వేసేసాను. ఇందులో పులుపు లేకుండా ఉండాలంటే కొంచెము పాలు పోసుకొని చేసుకోండి. లేదు ఉన్నా పర్వాలేదు అనుకుంటే వట్టి పెరుగుతోనే చేసేసుకోండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి మనము మిక్సీలో వేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని కొంచెము వేగనీయాలి. ఎందుకంటే అన్నీ పచ్చివే వేసాం కదా, అందుకని కొంచెం వేగాలి. ఈ పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న కీర దోసకాయని ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు. ఇది పచ్చివాసన లేకుండా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో పెరిగేసి కలుపుకోవాలి. అది స్టవ్ ఆఫ్ చేసేసి పెరిగేసి కలపాలండి. ఆవా కీర పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే. కీరా పెరుగు పచ్చడి చేశానని చెప్పాను కదండి. ఇదిగోండి, అన్నం వండుకున్నాను. ఈ అన్నంలోకి ఈ పెరుగు పచ్చడి వేసి కలిపేసుకోవాలండి. అంటే ఇది ట్రైన్లోకి ఇబ్బంది లేకుండా కలిపేసుకొని పోతే స్పూన్ వేసుకొని తినేసేయచ్చు. అయితే ఈ కీర దోసకాయ చలవ కదా, ఎట్లా ట్రైన్లో వెళ్తున్నాం కాబట్టి వేడి లేకుండా చలవ చేస్తున్న ఉద్దేశంతో ఈ పెరుగు పచ్చడి చేసుకున్నానండి. ఇంతకుముందైతే ఏదో ఒకటి అన్ని కూరగాయలు వేసి కూర చేసుకొని వెళ్ళేదాన్ని. అందుకోసమని ఇప్పుడు ఇది చేశాను. మీరు కూడా ప్రయాణాలప్పుడు చాలా వరకు చల్లటి పదార్థము తినటము, తర్వాత ఇప్పుడు కూడా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే వేడి పదార్థాలు ఎక్కువ తినకుండా బీరకాయ, దోసకాయ, సొరకాయ, తర్వాత టమోటాలు, ఆకుకూరలు ఇలాంటివి చేసుకొని తింటే మనకు బాడీ చల్లబరుస్తుంది. అందుకని ఇలా ట్రై చేయండి. ఈ చిన్న రెసిపీ ప్లస్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.